హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంద్రదేవిని పట్టుకొని ఏడ్చేసిన కావ్య ఇదంతా జరిగింది. మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా కావ్య అయితే బట్ట నించొని ఉంటుంది. అప్పుడు ఇంద్రదేవి కవి దగ్గరికి వెళ్ళి వస్తున్న కన్నీని ఆపుకోగలుగుతా కానీ రాబోయే కష్టాన్ని ఎవరు ఆపలేరు కావ్య అని ఇంద్రాదేవి అంటుంది. దీంతో కావ్యకి దుఃఖం ఒక్కసారిగా తన్నుకు వస్తుంది. వెంటనే ఇంద్రాదేవిని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు అమ్మగారు నాకే ఇలా జరుగుతుంది? ఆ దేవుడు నాకు ఇన్ని పరీక్షలు ఎందుకు పెడుతున్నాడు? నా భర్తను నాకు కాకుండా చేస్తున్నాడు ఎందుకు అని కావ్య అడుగుతూ ఉంటుంది. నువ్వే కదా కావ్య ఆ పత్రం మీద సంతకం పెట్టింది, నువ్వే నీ హక్కులన్నీ వదిలేసుకున్నావు, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్న ఏంటి అని ఇంద్రదేవి అడుగుతుంది. ఏం లేదు అమ్మగారు, నా భర్త నాకు కాకుండా పోతున్నారు అని కావ్య ఏడుస్తూ ఉంటుంది. ఇప్పటికైనా పోయేదేం లేదు కావ్య, నువ్వు మీ అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఈ పెళ్లిని జరగనివ్వని, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని చెప్పు అని ఇంద్రదేవి అంటుంది. అమ్మో నేనా అని కావ్య అంటుంది. అవును కావ్య, నువ్వే చెప్పాలి, తర్వాత నీ వెనక నేనుండి అంతా చూసుకుంటాను, ఈ పెళ్లి ఆపేస్తాను ఎలాగైనా అని ఇంద్రదేవి అంటుంది. నేను పత్రం మీద సంతకం పెట్టాను కదా అమ్మగారు అని కావ్య అంటుంది. ఏహే, ఇక్కడ జీవితంలో నాశనం అవుతుంటే పత్రం గిత్రం అంటావు, నువ్వు వెళ్ళి చెప్తావా లేదా అని ఇంద్రదేవి అడుగుతుంది. అలా చేస్తే నాకు వ్యక్తిత్వం లేదు అనుకుంటారా అమ్మగారు? ఆ పని నేను చేయలేను అని కావ్య అంటుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో? ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.